జాతకం ఫిబ్రవరి 5, 2026. ఈ రోజు రాశిచక్ర గుర్తులు ఉద్యోగాలు మరియు వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉందని సూచిస్తుంది. మరికొందరు వారి ఆరోగ్యం మరియు ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల అంచనాలను తెలుసుకోండి. ఫిబ్రవరి 5, 2026 అనేక రాశులకు కొత్త ఆశ మరియు అవకాశాలను తెస్తుంది. మరికొందరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, వృత్తి, ఆరోగ్యం మరియు సంబంధాలలో ఒడిదుడుకులు ఉండవచ్చని గ్రహ కదలికలు సూచిస్తున్నాయి. కొన్ని రాశులు వారి ఉద్యోగాలు మరియు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మరికొందరు వారి ఖర్చులు మరియు ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ప్రేమ సంబంధాలలో తీపి పెరుగుతుంది, కానీ ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త హానికరం కావచ్చు. పెట్టుబడులు, లావాదేవీలు మరియు ప్రధాన నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన రోజు ఇది. గురువారం నాటి జాతకం ఏ పనుల గురించి జాగ్రత్తగా ఉండాలి మరియు అదృష్టం మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల అంచనాలను తెలుసుకోండి మరియు మీ రోజును మరింత మెరుగ్గా మరియు విజయవంతం చేయండి. మేషం నేటి జాతకం మేషం వారికి మంచి రోజు అవుతుంది. మీ మనస్సు రోజంతా సంతోషంగా ఉంటుంది మరియు మీరు పనిలో బిజీగా ఉంటారు. మీరు మీ పని ద్వారా గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీ పనిలో ఎంతో ప్రశంసించబడుతుంది. ఇంట్లో మరియు పనిలో మీకు కొత్త బాధ్యతలు కూడా అందవచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాలు తీపిగా మరియు సన్నిహితంగా ఉంటాయి. అయితే ఆరోగ్యంలో కొంత క్షీణత గమనించవచ్చు. వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక దృక్పథం నుండి చాలా మంచి రోజు ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో గణనీయమైన ప్రయోజనాలను అందించే డబ్బును పెట్టుబడి పెట్టే ఒక పెద్ద ప్రాజెక్ట్ను చేపట్టే అవకాశం మీకు అకస్మాత్తుగా లభిస్తుంది. కొత్త ఒప్పందం ఖరారు కావచ్చు. మీరు కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి, ఎందుకంటే మీరు ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మరియు పని లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి. మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. వారు కొన్ని పనుల గురించి గందరగోళానికి గురవుతారు మరియు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు అనిశ్చితతను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కుటుంబంలోని ఒక పెద్ద సలహాను పాటించడం ఉత్తమం. ఈ రోజు పని చేసే వ్యక్తుల జీవితాల్లో మార్పు వచ్చే సమయం. మీరు మంచి ఆహారం మరియు విలాసాలను ఆస్వాదించగలుగుతారు. ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ప్లాన్ చేసుకునేవారు ఒక ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. కర్కాటక రాశి ఈరోజు గురువారం కర్కాటక రాశి వారికి ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి మంచి రోజు. మీరు పాత ప్రణాళికల నుండి ప్రయోజనం పొందుతారు. అయితే భావోద్వేగాల ప్రభావంతో ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. పనిలో మీరు ఓర్పు మరియు సంయమనం పాటించాలి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది మరియు లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి. మీరు ఈరోజు పనిలో అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. ఉద్యోగ మార్పును పరిగణించేవారు మంచి ఆఫర్లను పొందవచ్చు. సంబంధాలు తీపిగా మరియు ప్రేమగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. సింహరాశి జాతకం ఈరోజు సింహరాశి వారికి ఈరోజు కొత్త ప్రారంభాలు మరియు విజయంతో నిండి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు పాత చట్టపరమైన కేసును గెలుచుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పాల్గొన్నవారు ఈరోజు మంచి ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు.
ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. ఇతరుల వ్యవహారాల్లో మీరు అధిక జోక్యాన్ని నివారించాలి. పనిలో మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల విషయానికి వస్తే, ప్రేమ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మరియు కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు కన్య రాశివారు ఆదాయంలో పెరుగుదలను అనుభవిస్తారు. మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అలాగే రిస్క్లు తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీయవచ్చు. ఏదైనా సమస్యపై మీకు పూర్తి కుటుంబ మద్దతు లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ రోజు ఇంట్లో మీ తండ్రి నుండి మీకు ముఖ్యమైన బాధ్యత లభిస్తుంది. మీరు గణనీయమైన విద్యా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు రావచ్చు. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు ఉంటుంది. తుల రాశి వారికి ఈ రోజు సవాళ్లతో నిండి ఉంటుంది. కొన్ని ఆర్థిక నష్టాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి. మీరు ఏవైనా పెట్టుబడి ప్రణాళికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు అపరిచితులను నమ్మకుండా ఉండాలి. మీరు మీ కార్యాలయంలో మార్పులు చేసుకోవలసి రావచ్చు. వివాహ జీవితం సామరస్యంగా ఉంటుంది. సాయంత్రం వేళ ప్రత్యేకమైన వారితో సమావేశం సాధ్యమవుతుంది. వృశ్చిక రాశివారు ఈ రోజు ఆకస్మిక ఆర్థిక లాభాలను సూచిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు వేరే చోటికి వెళ్లి కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రేమ మరియు మద్దతు ప్రబలంగా ఉంటుంది. అదనంగా, మీరు ఈ రోజు దాచిన శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. మీరు దేనిలోనూ తొందరపడకూడదు. ధనుస్సు రాశి ఈ రోజు ఒక నిర్దిష్ట సమస్యకు సంబంధించి గందరగోళం మరియు ఉద్రిక్తతతో కూడిన రోజు అవుతుంది. మీ పిల్లల నుండి మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు, ఎందుకంటే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఓపిక పట్టాలి. కొత్త వాహనం కొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈ రోజు వారి కల నెరవేరవచ్చు. మీరు ఈ రోజు ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్తో ముందుకు సాగవచ్చు. రోజు రెండవ భాగంలో మీకు కొంత అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఇది పెండింగ్లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయడానికి మరియు కొత్త అవకాశాలను తెరవడానికి సహాయపడుతుంది. విద్యార్థులు ఈ రోజు పరీక్షల కోసం కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మకర రాశి జాతకం ఈరోజు గురువారం మకర రాశి వారికి మిశ్రమ రోజు. మీ సుఖాలు మరియు విలాసాలు పెరుగుతాయి. చట్టపరమైన విషయాలను ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీరు మీ కృషికి ప్రతిఫలాలను పొందవచ్చు. మీరు పనిలో ప్రశంసలు పొందుతారు మరియు పదోన్నతికి మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం మరియు మద్దతు ఉంటుంది. ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ విషయాలలో పాల్గొన్న వారికి దీని నుండి ప్రయోజనం చేకూరుతుంది. కుంభరాశి జాతకం ఈరోజు కుంభరాశి వారికి గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు కొత్త పరిచయాల నుండి ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ పని మునుపటితో పోలిస్తే మెరుగుదలలను చూస్తుంది. మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కోసం సమయం తీసుకోవడం మంచిది. మీరు పనిలో మీ వ్యూహాలను సర్దుబాటు చేసుకోవలసి రావచ్చు. మీన రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు కష్టపడి పనిచేయడం మరియు సామర్థ్యంతో నిండి ఉంటుంది. సంబంధాలలో తేడాలు చాలా వరకు పరిష్కరించబడతాయి. ఈరోజు పనిలో వ్యూహరచన చేయడం మంచిది. వ్యాపారంలో ఉన్నవారు ఏవైనా ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది, లేకుంటే చట్టపరమైన విషయాలు తలెత్తవచ్చు.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఈరోజు వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి శాస్త్రం గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.